జీవ పరిణామ క్రమం. సర్ చార్లెస్ డార్విన్ మీ అందరూ తెలుసు కదా, ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎవల్యూషన్, దాని తెలుగు ఏంటంటే ఒక పువ్వు విచ్చుకోవడం. ఒక పువ్వు పరిణామ క్రమంలో మనిషి పరిణామం చెంది కోతి నుండి మానవుడు పరిణామం చెందాడు అని ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన పుస్తకం రాశాడు, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, జాతుల ఉత్పత్తి. నిజంగా ఆయన గ్రంథం బహుళ ప్రాచుర్యం పొందింది ఆ దినాల్లో. చార్లెస్ డార్విన్ ఆయన దేవుడుగా, అంత గొప్ప వ్యక్తిగా, మహనీయుడిగా కొలవబడ్డాడు. ఆయన ప్రపంచంలో గొప్ప మేధావయ్యాడు. నేటి దినాన ప్రపంచం ఆయన్నే నమ్ముతుంది. జీవ పరిణామ క్రమంలో మనిషి అభివృద్ధి చెందిన కోతి అని చెప్పాడు ఆయన, చార్లెస్ డార్విన్. నిజంగా ఆ పుస్తకం నేను చాలా వరకు చదివాను. ఆ పుస్తకం పెద్ద పుస్తకం, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఆయన ఏం రాశాడు, ఆయనకి ఏం కనిపించింది అంటే, ఆయన మొట్టమొదట ఆయన దృష్టిని ఆకర్షించాయి. ఆ పుస్తకంలో ఉంటుంది, పించి పక్షులు అని ఉంటాయి, ఒక రకమైన పక్షులు బ్లూ కలర్లో ఉంటాయి. ఆ పించి పక్షులు, ఆయన హెచ్ఎంఎస్ బీగిల్, ఆయన ప్రయాణం ఒక నామను కలుగజేసుకొని ఆయన గ్యాలపాగోస్ అన్న దీవులకు వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆ స్థలంలో కొన్ని పక్షులు, అలా ఆయన మనిషి జీవితం ఎలా వచ్చింది ఆయన ప్రతిపాదించాడు. అది ఫెయిల్యూర్ అయింది, మీ అందరికీ తెలుసు. ఒక ఫాదర్, క్రైస్తవత్వాన్ని నమ్మిన ఒక ఫాదర్, చర్చిలో ప్రీస్ట్ అయిన జాన్ గ్రెగర్ మెండల్, బఠానీ మొక్క మీద ఉత్పరివర్తనాల మీద ఆయన పరిశోధన చేసిన జాన్ గ్రెగర్ మెండల్ వేస్ట్ సిద్ధాంతం అని ప్రతిపాదించేశాడు. అది ఇదంతా వేస్ట్, ఇది డార్విన్ చెప్పింది ఎవరు నమ్మొద్దని చెప్పాడు. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చార్లెస్ డార్విన్ వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు. ఆయన ముసలివాడైపోయాడు, మంచంలో ఉన్నాడు. ఆయనకున్న పరపతిని బట్టి, ఆయనకున్న గొప్ప స్థితిని బట్టి ఒక హాస్పిటల్ నుంచి ఆయనకి సర్వీస్ చేయడానికి ఒక నర్సుని అపాయింట్మెంట్ చేశారు. ఒక నర్స్ ఆయన్ని కేర్ తీసుకొని ఆయనకి టయానికి మందులు ఇవ్వడం, ఆయనకి ఫుడ్ పెట్టడం, ఒక నర్సుని ఆయనకి సర్వీస్ చేయడానికి ఇచ్చారు. ఆయన ఒక దినం మంచం మీద కూర్చొని అక్కడున్న నర్సుతో ఆయన ఆశ్చర్యకరమ, ఈ నర్స్ ఏమో దేవుని యందు భయభక్తులు కలిగినావా, దేవుడు అంటే అచల మంచడా, ఈమె ఒక క్రిస్టియన్. డార్విన్ ఏమో క్రిస్టియన్ కాదు, దేవుణ్ణి నమ్మడం. ఈమె ఒక దినం చార్లెస్ డార్విన్ ఆమెతో మాట్లాడుతూ ఆ ర్యాక్లో ఉన్న ఆ రాజగ్రంథాన్ని తీసుకురా అన్నాడంట. ఈమెకు అర్థం కాల. ఏమన్నాడు ఆయన? రాయల్ బుక్, రాజగ్రంథం తీసుకురా. ఆ ర్యాక్ తీస్తే బైబిల్ ఉంది. ఈమె ఆశ్చర్యపోయింది, ఇదేంటి, ఈయన నమ్మడు కదా, యేసుక్రీస్తుని నమ్మడు కదా, ఇదేంటి దాన్ని తెమ్మంటున్నాడు. అది తీసుకున్న తర్వాత ఆయన అన్నాడంట, హెబ్రీ పత్రిక తీసి నా కోసం చదువు అన్నాడు. ఈమె ఆశ్చర్యం, ఇంకా ఆశ్చర్యం ఎక్కువైపోయింది. చార్లెస్ డార్విన్, ఆర్ యు బిలీవింగ్ ఇన్ బైబుల్? ఈమె అడిగింది, నువ్వు బైబుల్ నమ్ముతున్నావా అంటే, ఎస్ ఐ బిలీవ్డ్ ఇన్ బైబుల్. హౌ, ఎలా నమ్మావు? నీవు సిద్ధాంతం ప్రతిపాదించావు కదా, కోతి నుంచి మానవుడు వచ్చాడని. ప్రపంచం అదే నమ్మింది కదా. హౌ దీస్ థింగ్స్ బి అడిగింది, ఎలా జరిగింది ఇది అడిగితే ఆయన అన్నాడంట, అదిగో ఆ కిటికీ కనిపిస్తుంది చూసావా, ఆ కిటికీ తెరిచింది పై స్టేర్లో. ఈయన పై స్టేర్లో ఉన్నాడు. ఆ పై స్టేర్లో రోజు మందు తాగుతారు చాలామంది, పేకాట ఆడతారు చాలామంది, వెచ్చలివిడి గోల చేస్తారు అక్కడ. నేను ఇంత గొప్ప వ్యక్తిని, శాస్త్రవేత్తగా వాళ్ళని పిలిచి ఎన్నోసార్లు చెప్పా, వాళ్ళు మారలా, నా మాట ఎవరు వినలా. అక్కడికి ఒక దైవ సేవకుడు వచ్చాడు, ఈ బైబిల్ని తీసుకొని వచ్చాడు, వాళ్ళకు సువార్త చెప్పాడు. వాళ్ళందరూ మారారు, తాగుడు మానేశారు, పేకాటాటం మానేశారు, జీవితాలు మార్చుకున్నారు. వారందరూ దేవుని యొద్దకు వెళ్తున్నారు. మా ఊరు బాగైంది, మా ఊరు క్రమశిక్షణలోకి వచ్చింది అన్నాడు. నేను ప్రతిపాదించిన సిద్ధాంతం, నేను రాసిన పుస్తకం ఏ ఒక్క వ్యక్తిని మార్చలేదు, పరిశుద్ధ గ్రంథం మార్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం, పరిశుద్ధ గ్రంథం మార్చింది. సో బ్యూటిఫుల్ కదా, నిజమే. ఈ గ్రంథం దేవుని శక్తి, దేవుని మహిమ ఈ శక్తి. అందుకే నేను నమ్మాను. అద్భుతమైన మాట చెప్పాడు, నేను క్రైస్తవుడిగా మారాను. ఆయన చెప్తాడు, ఇది ఆశ్చర్యం, ఇట్స్ వండర్ఫుల్. నిజంగా ఇది ఆశ్చర్యం. కీర్తనకారుడు ఇలా ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్య కార్యములు చూచినట్లుగా నా కళ్ళు తెరువు ప్రభా. కాబట్టి యేసుక్రీస్తు ఎవరంటే ఆశ్చర్యకరం. మనిషి జీవితాలను మార్చాడు, మనుషుల బ్రతుకులు మార్చాడు. నేటి దినాన ప్రపంచం మార్చబడింది, మనుషుల జీవితాలు మార్చబడ్డాయి.
చూడండి, ఒకానప్పుడు దొంగను యేసయ్య మార్చాడు. ఒకానప్పుడు నేను భయంకరమైన ఉగ్రవాదిని, యేసయ్య మార్చాడు. ఒకానప్పుడు నేను తాగుబోతును, యేసయ్య మార్చాడు. ఒకానప్పుడు నేను వ్యభిచారిని, యేసయ్య మార్చాడు. ఒకానప్పుడు నేను లంచగొండిని, యేసయ్య మార్చాడు. ఒకానప్పుడు నేను దొంగ, నన్ను మతం మార్చిందాండో. మీరు ఆలోచించండి. ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య పేరు ఎవరో తెలుసా? వండర్ఫుల్, ఆశ్చర్యకరుడు, ఈ రక్షకుడు, ఈ కుమారుడు నీ హృదయంలోకి వస్తే, నీ హృదయంలో పుడితే నీ జీవితం ఆశ్చర్యంగా మారిద్ది. ఆయన చేర్చుకుంటావా? రెండోది ఆశ్చర్యకరుడు. రెండో ఎవరు?